హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నా లాస్ట్ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. తిరుమలకు ఫ్యామిలీతో అయితే వచ్చాను కదా. సో ఇక్కడ శ్రీవారి ఫాస్ట్ ఫుడ్లో అయితే మేము నైట్ డిన్నర్ లైట్గా టిఫిన్ చేసేసుకొని ఇంకా పడుకున్నాం. అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కళ్యాణకట్టకి అయితే వచ్చేసినాం. ఇక్కడ తలనీనాలు అర్పించేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసినాము. మోక్షల్ చేసేసినావా? బిస్కెట్ తిన్నావా? మనం వెళ్దామా గుడికి? ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడే ఇంకా రూమ్స్ అన్నీ చెక్అవుట్ చేసేసుకున్నాం. లగేజ్ మొత్తం కారులోనే పెట్టేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు ఇంకా తిరుమల వచ్చిన తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రసాదం తీసుకోకపోతే అది ఫుల్ఫిల్నెస్సే ఉండదు. ఈ పెయింటింగ్ అయితే చూడండి, మన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అయితే ఉంటుంది. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పెయింటింగ్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చోడానికి అయితే మాకు టేబుల్స్ దొరకలేదు. సో అందరూ స్ప్లిట్ అయిపోయాము. మోక్షాలను అయితే నేను పెట్టుకున్నాను అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ లైన్ కూర్చున్నారు. సో ఇక్కడ విజిట్ అయ్యి ఫస్ట్ టైం ప్రసాదం తీసుకునే వాళ్ళైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. సో తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. మేము దర్శనం ఫినిష్ చేసుకుని నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. సో ప్రతి ఇంట్లో జరిగేదే ఇక్కడ కూడా, నాకు కూడా సేమ్. సో మళ్ళీ నేను కార్ వరకు వెళ్ళి మొబైల్స్ అన్నీ ఉన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే మనం బయటకు వస్తామో దర్శనం చేసుకొని అక్కడికైతే వచ్చేసాను. సో వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మన ఫోటో కవరేజ్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కవర్ చేసేసుకొని మన మాడ వీధుల్లో ఇలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి మనం వెళ్తేనే మనకి ఆ ఫుల్ఫిల్నెస్ అయితే ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే మొత్తం ఫోటో సెషన్లే పెట్టుకున్నారు. సో త్వరగా మాకు టైం కూడా లేదు కాబట్టి ఫినిష్ చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము తిరుపతికి. సో డైరెక్ట్ ఇంకా మేము తిరుపతి మీదుగా మదనపల్లికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మీరు చూసే ఉన్నారు నా లాస్ట్ వీడియోలో, నేను మా బాబాయ్ మోక్షాలు మాత్రమే మేము కారులో వచ్చేసాం. మిగతా వాళ్ళందరూ నడిచి రావడం వల్ల అందరూ అలసిపోయారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబాయ్ అండ్ ఫ్యామిలీని నేను హార్స్ హిల్స్కి అయితే తీసుకొని వచ్చాను. సో హార్స్ హిల్స్ తెలుసు కదా, మదనపల్లి దగ్గర మన ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు కదా. సో ఈ మధ్య కొంచెం టూరిజం బాగా డెవలప్ అవడం వల్ల కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా మొత్తం అంతా హోర్డింగ్స్ అన్నీ బాగా రెడీ చేశారు. ఇదిగోండి, ఈ వ్యూ కోసం అయితే అందరూ హార్స్ హిల్స్కి అయితే వస్తారు. సేమ్ వ్యూస్కి మేము కూడా వచ్చాము, కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఫాగ్ అంతా లేదు. బట్ వ్యూస్ పరంగా అయితే మాత్రం చాలా బాగుండింది. ఇదిగోండి చూడండి. హార్స్ హిల్స్ నుంచి అయితే మనం రిటర్న్ వచ్చేసాము. అన్న ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ శరత్ ఇది కారు ముందే బెంగళూరు నుంచి తెచ్చి అయితే పెట్టాను. సో ఇప్పటి నుంచి ఈ కారులో ట్రిప్ స్టార్ట్ చేస్తాం మనం. ఇన్నోవా అయితే రిటర్న్ ఇచ్చేస్తున్నాను. మోక్షల్, నీకు ఎట్లా చేద్దాం కటింగ్? ఏ స్టైల్లో కావాలి నీకు కటింగ్ చెప్పు. సమ్మర్లో పిల్లల్ని తీసుకొని ట్రిప్స్ వేయడం అయితే ఆషామాషి కాదు కదా. బట్ మోక్షల్ అయితే బాగానే సపోర్ట్ చేస్తాడు ట్రిప్స్లో. సో ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఎందుకైనా మంచిది కదా అని సమ్మర్ కటింగ్ అయితే చేయించేస్తున్నాం మోక్షల్కి. కొంచెం వాడికి చిరాకు లేకుండా ఉంటుంది కదా. ఓకేనా? థమ్స్ అప్ పెట్టు. బాయ్ చెప్పు. మదనపల్లి నుంచి నైట్ అయితే స్టార్ట్ అయిపోయాము. హొస్కోట్ టోల్ అయితే క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు మేమైతే. వచ్చేసామండి మేము హార్స్కోట్కి. సారీ హొస్కోటే టోల్ ప్లాజా క్రాస్ చేసి కొంచెం ముందర రాగానే కేఆర్పురం వస్తుంది. సో అక్కడ మాకు ఈ ఫుడ్ ట్రక్ అయితే కనపడింది. సో మంచిగా నైట్ వేడివేడిగా టిఫిన్స్ అయితే తినేసేసుకొని రవితేజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. మోక్షాలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని మనోడు మళ్ళీ నిరూపించాడు. మేమంతా రెడీ చేసి కూర్చునేసరికి వీడేమో ఆడుకోవాలనేసి ఇంకా కార్ బయట తీపిచ్చాడు రవితేజ దగ్గర. అది నొక్కు.
ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి నంది హిల్స్కి వచ్చేసాము. ఇదిగోండి 22 కిలోమీటర్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి కాస్త ముందరకు వెళ్ళేసరికి మాకు అసలు అయిన ట్విస్ట్ అయితే ఎదురైంది. అదేంటంటే మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఇదిగోండి చూడండి, మొత్తం ఇంత ట్రాఫిక్ ఉండడం వల్ల మా ప్లాన్ అయితే ఇంకా పైకి పోయినా వేస్టే అనేసి ఇంకా మేము వెనకైతే తిరిగేసి వేరే ప్లేస్కి అయితే ప్లాన్ చేసేసుకున్నాము. ఇలా కాసేపు ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత కొన్ని కిలోమీటర్స్ ఒక ప్లేస్కి అయితే మనం రీచ్ అవుతాము. సో ఆ ప్లేస్ ఏంటనేది ఈ రూట్లో వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే గెస్ అయితే చేయండి. ఇదిగోండి, బెంగళూరు దగ్గరలో ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాము, ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే. సో ఎంట్రన్స్లో నుంచి జస్ట్ అలా కవర్ చేస్తున్నాను. ఈ ప్లేస్ అయితే నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అయ్యాను, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. ఇదిగోండి కనిపిస్తుందా ఆదియోగి స్టాచ్యూ. సో ఇక్కడికైతే మేము రీచ్ అయ్యాము. మేము అనుకున్నట్టు నంది హిల్స్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ ఈ ప్లేస్ అయితే సక్సెస్ఫుల్గానే విజిటింగ్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది. నేను అండ్ మా ఫ్యామిలీ ఫస్ట్ టైం అయితే విజిట్ అయ్యాము ఇక్కడ. అర్లీ మార్నింగే మేము ఈ ఆదియోగి స్టాచ్యూకి రావడం వల్ల అసలు క్రౌడ్ అయితే లిమిటెడే ఉండింది, కానీ మేమైతే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం ఇక్కడ. సో మోక్షల్ అండ్ మనీషా కూడా చాలా మంచి టైం స్పెండ్ చేశారు. ఇదిగోని చూడండి. సో అండ్ ఇప్పుడిప్పుడే క్రౌడ్ రావడం అయితే స్టార్ట్ అయింది స్లోగా. సో అంతలో మేమైతే ఇంకా మా దర్శనం ఫినిష్ చేసేసుకొని ఇంకా వెహికల్స్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి వెహికల్స్. సో అక్కడైతే కారు పార్క్ చేయాలి, అండ్ లోపలికి అయితే మన వాకబుల్ డిస్టెన్సే. సో ప్రాబ్లం అయితే లేదు. సో మంచిగా మేము ఇక్కడ ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసేసి ఇంకా మేము రిటర్న్ మా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నిద్ర వస్తుందా? పడుకుంటావా మరి? మమ్మీ వచ్చినాక పడుకుంటావా? వద్దా? ఈ పైన చూడు, ఇదేంటిది? పడిపోతుందమ్మా, పడిపోతుంది. నేను అండ్ మౌని ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా ఈ శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ విజిటింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఎందుకంటే మోక్షలకు మ్యాక్సిమం మేము ఇక్కడ నుంచే బట్టలు అయితే పర్చేస్ చేస్తాము. సో డైలీ యూసేజ్కి అయితే చాలా బాగుంటాయి పిల్లలకి ఎక్స్క్లూజివ్గా. సో ఇంకా అందరూ లోపల షాపింగ్కి వెళ్ళారు. ఇదిగోండి చూడండి, ఈ ఎండలు తట్టుకోలేక ముందర మొత్తం నేను మోక్షల్ది బెడ్షీట్ అయితే అడ్డం పెట్టేసుకున్నాను. సో ఇంకా షాపింగ్ ఫినిష్ చేసేసుకొని మా జర్నీ అయితే రెజ్యూమ్ చేసేసాం. సో హాసన్ మీదుగా వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. సో ఇదిగోండి ఈ జంక్షన్ దగ్గర ఆగాము ఒక 2 మినిట్స్. సో ఇది క్రాస్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? వచ్చిందండి వయ్యారి. జస్ట్ 5 మినిట్స్ అని ఇక్కడ బ్రేక్ కోసం ఆగాము, కానీ ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఇక్కడే టైంపాస్ చేసేసాం. అండ్ ఇంకా టైంపాస్ అవుతూనే ఉంది. సో మేము నైట్ డిన్నర్ టైంకి అయితే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవ్వాలి. సో త్వరగా మేమైతే ఫినిష్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం నైట్ కల్లా. ఇదిగోండి చిక్మంగళూరు. వెల్కమ్ టు చిక్మంగళూరు, ల్యాండ్ ఆఫ్ కాఫీ. సో ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాము నైట్ అనుకున్న టైంకి. ఇదిగోండి టైం కూడా ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇంకా చిక్మంగళూరు రీచ్ అవ్వగానే మేము స్టార్టింగ్లోనే ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము మా ఫ్రెండ్ కాంటాక్ట్తో. సో ఇక్కడ రాగానే మేము జర్నీ చేసిన మొత్తం ఎఫర్ట్స్ అన్నీ కూడా మర్చిపోయాము. అంత బాగా నచ్చింది మాకు ఈ ప్లేస్ అయితే. మీరు కూడా చూసేసేయండి.